బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం విరోచితమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డెం ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్, సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు, వడ్డెర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయన చరిత్రను స్మరించుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతోనే ప్రథమ స్వాతంత్ర్యం యుద్ధం అంటారని, కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం విరోచితంగా పోరాడారని వడ్డెం ఓబన్న అని అనంతరం వడ్డెర సంఘం జిల్లా నాయకులు దుర్గా సాయిలు మాట్లాడుతూ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి ఉన్నాడు, కానీ ఆ కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ అదే బీసీ కార్పొరేషన్ లో మాకు నిధులు ఇచ్చి మా ఒడ్డర్లని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యంగా మా ఒడ్డర్లకు ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మా ఒడ్డర్లకు ప్రాధాన్యత కల్పించి కలెక్టర్ గారిని కోరుతున్నాం. నాగసనపల్లి ఏడపాయల్లో దగ్గర నాగసనపల్లి ఉంది, అక్కడ మా ఒడ్డర కుటుంబాలు ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఉంటాయి. పూరి గుడిసెలో ఉంటున్నారు సార్, అడవిలో ప్రాంతంలో ఉంది. వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని కలెక్టర్ గారిని, కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మా ఒడ్డర్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వడ్డే ఓబన్న గారి జయంతిని మనం అధికారికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారిక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా జయంతి మన కలెక్టరేట్లో, మెదక్ కలెక్టరేట్లో మనం ఈరోజు చేసుకున్నాం. సో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అన్ని వెనుకబడిన తరగతులకు, అదేవిధంగా అత్యంత వెనుకబడిన తరగతుల అందరికీ కూడా సో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అనేది సో వాళ్ళందరికీ ముందు వరుసలో వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు. రీసెంట్గానే మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది. సో ఆ సర్వేలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, సో పొలిటికల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారనేసి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో కలెక్ట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సో అత్యంత వెనుకబడిన తరగతులకు అందరికీ కూడా వాళ్ళకి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది.